హాయ్ హలో గైస్, సో దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం ప్యారడైజ్, రైట్? సో నిన్ననే మనకి ప్యారడైజ్ సంబంధించినటువంటి క్లిప్స్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే శ్రీకాంత్ హోదెల దసరా సినిమా తీసినటువంటి డైరెక్టర్ మరొక కొత్త సినిమాతో సేమ్ మన న్యాచురల్ స్టార్ నాని హీరోగా పెట్టి మళ్ళీ ఒక మంచి సినిమాని అయితే మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ గ్లిమ్స్ చూస్తే కనుక లిటరలీ శ్రీకాంత్ వదెల అంటే ఇంకా మాస్కి మారుపేరు అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తంలో ఎక్కడ కూడా మనకి అంటే ఇప్పుడు దసరాలో చూసుకుంటే కనుక మొత్తం ఏదైతే రెడ్డిష్ అంటే లైక్ మొత్తం మట్టిలో పొగ ఇదంతా డస్ట్లో ఒక క్రియేట్ చేశాడు ఒక సందర్భాన్ని కానీ, లేదంటే అక్కడ ఎమోషన్స్ని కానీ, లేదంటే ఒక జాతర అనేది క్రియేట్ చేశాడు. సో అదే వేలో మళ్ళీ మనకి ఇక ప్యారడైజ్లో కూడా సేమ్ అదే డార్క్నెస్ని అయితే చూపెట్టడం జరిగింది. అయితే ఇందులో ఇంకొక విషయం మాట్లాడుకుంటే కనుక ఏదైతే పైన అంటే మనకు దీనికి సంబంధించినటువంటి ఒక డైలాగ్ చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో కడుపు మండిన కాకుల కథ అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదైతే ఉంటుందో అది చాలా హిలీరియస్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చిన్న డైలాగ్ మనం అనుకోవచ్చు, బట్ దాని వెనుక చాలా పెద్ద కథ ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. అండ్ ఏదైతే దీనికి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఆ కాకుల కథ అంటే ఏంటి, అసలు ఈ కాకులకు అక్కడ నాయకుడు అనే ఒక పదం కూడా మనం విన్నాము. మరి ఈ నాయకునికి ఆ కాకులకి ఏంటి సంబంధము? అయితే మన ఇక్కడ ఈ నాయకుడిగా నటించినటువంటి హీరో న్యాచురల్ స్టార్ నాని ఏం చేయబోతున్నాడు సినిమాలో, మరి ఎలాంటి పాత్ర తీసుకున్నాడు ఏంటి, అసలు ఈ సినిమాలో తన పాత్ర ఎలా ముందుకు వెళ్తుంది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఫస్ట్ ఏదైతే ఇక్కడ శ్రీకాంత్ వదల గురించి మాట్లాడుకుంటే కనుక ఏదైతే రంగస్థలంకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినటువంటి వ్యక్తి మళ్ళీ మొదటి సినిమాకి ఒక మంచి హిట్ కొట్టడమే కాకుండా మరొక సినిమా ఏం చేస్తున్నాడు అనే సందర్భంలోనే ఒక మంచి గ్లిమ్స్ని రిలీజ్ చేయడము, అదేవిధంగా దాని ఇంకా బ్యాక్గ్రౌండ్ స్టోరీని ఒక హర్రర్ టైప్లో ముందర తీసుకురావడము, న్యాచురల్ స్టార్ నాని ప్రేక్షకులకు కూడా ఒక పెద్ద పండగనే చెప్పొచ్చు ఇది. అండ్ ఇటు ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏంటి ఎలా ఉండబోతుందని చెప్పేసి. సో ఇది మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న ప్యారడైజ్ అప్డేట్. సో మొత్తానికి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్లో కూడా ప్యారడైజ్ అనేటువంటి గ్లిమ్స్ అయితే మంచిగా వెళ్తున్నాయి. అదేవిధంగా ఇటు శ్రీకాంత్ వదిల డైరెక్షన్ సంబంధించిన టీం కానీ, లేదంటే ఇటు న్యాచురల్ స్టార్ నానికి సంబంధించిన ఫ్యాన్స్ కానీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ సంబంధించి కానీ, లేదంటే ఫర్దర్గా ఏంటి ఎలాంటి అప్డేట్స్ ఇస్తారని చెప్పేసి. అండ్ ఫైనల్గా మాట్లాడుకుంటే కనుక ప్యారడైజ్ సంబంధించినటువంటి ఆ షూటింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. అండ్ యాజ్ మచ్ పాసిబుల్ థియేటర్లో కూడా అతి తొందరలోనే ఈ సినిమా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్కి మరొక అప్డేట్తో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్స్.